ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నాడు గుంటూరు నగరంలోని గ్రాండ్ నాగార్జున హోటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పలు జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. రాష్ట్రంలో 70 లక్షల పైచిలకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన రెడ్ల సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మరియు లీగల్ సెల్ కన్వీనర్ కె రామకృష్ణారెడ్డి, రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు దొరకచెర్ల భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉగాది పండుగ తర్వాత ఈ సంవత్సరంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ రోజున ఒక సంఘటన అందరినీ, రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా కలిచివేసింది. నిన్న రాత్రి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో రాళ్లతో దాడి చేయడం, ఇది చాలా బాధాకరమైన విషయం. రాజకీయాలకు అతీతంగా, కులాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ విషయాన్ని అందరూ ఖండించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ, ఎవరైతే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ముఖ్యమంత్రే కాదు, ఏ రాజకీయ పార్టీ నాయకుడి మీద కూడా ఇలాంటి దాడులు జరగకోకుండా పోలీసు వారు కూడా కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున మొదటగా డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారిని. ఇకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, ఇప్పుడు వస్తున్న ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎన్నో పోరాట కార్యక్రమాలు నిర్వహించింది. వాటిలో రెడ్డి కార్పొరేషన్, ఈబీసీ నేస్తం లాంటి పథకాలను కూడా ఈ రోజున సాధించింది ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం. అయితే ఇలాంటి మరిన్ని సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం శ్రేణులు తెలుసుకొని నిన్నటి రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ సమస్యలన్నిటినీ సేకరించడం జరిగింది. ఆ సేకరించిన సమస్యలను డిమాండ్ల రూపంలో రూపొందించి ఈ రోజున మేము వెల్లడించే డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్న వారందరికీ అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యల పట్ల ప్రభుత్వం కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి సానుకూలంగా స్పందించి వారి మేనిఫెస్టోలో కూడా ఈ డిమాండ్లను పెట్టాలని, ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలు 70 లక్షల పైచిలుకు ఉన్న పేద మధ్యతరగతి రెడ్ల భవిష్యత్తుకి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ డిమాండ్లను ఒక్కసారి మీడియా ద్వారా రెడ్డి సోదరులకు, ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాము. మొదటగా రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పాటైంది. దానికి ప్రతి ఏడాది కూడా 2000 కోట్ల పైగా నిధులు మంజూరు చేయాలి. రెండో డిమాండ్ వచ్చేసి రెడ్డి నిరుద్యోగ యువతకు, రైతులకు, వ్యాపారులకు, అదేవిధంగా రెడ్డి మహిళలకు వారి స్వయం ఉపాధి పెంపొందించుకునేందుకు ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ద్వారా, బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు కూడా అందజేయాలి అనేది రెండో డిమాండు. అదేవిధంగా మూడో డిమాండు పేద రెడ్డి ఆడపిల్లలకు ప్రభుత్వం తరపున పెళ్ళిళ్ళు నిర్వహించుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. నాలుగో డిమాండ్ వచ్చేసి నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో ఏదైతే ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కమ్యూనిటీ భవనాలు, ఏ విధంగా అయితే మైనార్టీ భవనాలు అన్ని ప్రభుత్వాలు కూడా నిర్మిస్తున్నాయో, రెడ్లకు కూడా అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో రెడ్డి కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని నాలుగో డిమాండ్ కూడా పెడుతున్నాం. ఐదో డిమాండ్ వచ్చేసి ఏదైతే రాష్ట్రంలో పెండింగ్లో ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేసి రైతులకు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు ఇబ్బంది లేకుండా వచ్చే ప్రభుత్వాలు చూడాలని డిమాండ్ చేస్తున్నాము. ఆరో డిమాండ్ వచ్చేసి అందరికీ కూడా అన్నం పెట్టే రైతన్నలు ఈ రోజున ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా. అలాంటి రైతన్నలకు ప్రభుత్వం కానివ్వండి, పాలకులు కానివ్వండి సపోర్ట్గా నిలవాలి. అందుకు వారికి రైతు రుణమాఫీ అనేది చేయాలి. అంతేకాకుండా ఆహార ఉత్పత్తిని పెంపొందించే రైతులకు ఉచితంగా ఎరువులు కానీ, మందులు కానీ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయం అంటే రెడ్డి అంటే వ్యవసాయం. ఎందుకంటే 1 ఎకరా ఉన్నా 10 ఎకరాలున్నా తను ఎంత కోల్పోతున్నా కూడా, పంటల్లో లాభాలు రాకపోయినా కూడా వ్యవసాయం చేసే వ్యక్తిలో ఎక్కువ శాతం రెడ్లే ఉంటారు. ఏదైతే రెడ్లు ఉన్నారో వారికి భూమి లేని రెడ్లందరికీ కూడా ప్రభుత్వం 3 ఎకరాల భూమిని కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఈ చట్టాన్ని ఏర్పాటు చేసిండేది ఎస్సీ, ఎస్టీల వాళ్ళ యొక్క
ఇబ్బందులు ఎప్పుడైనా కానీ పడితే వాళ్ళని సంరక్షించుకోవడానికి ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ చట్టం రాజకీయాల కోసమో లేదంటే ఇతర మార్గాల కోసమో అది ఒక దుర్వినియోగం అవుతుంది. దానివల్ల దాని గురించి మేము ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల ఆందోళనలు కూడా చేశాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసులు నమోదు చేసే ముందు పూర్వపరాలు అన్నీ తెలుసుకొని పూర్తి విచారణ తర్వాతనే, ఒక రెడ్లనే కాదు చాలామంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ చట్టాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. దుర్వినియోగం చేసే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక ఉపాధి హామీ అనే పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని లాస్ట్ డిమాండ్గా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ డిమాండ్లన్నిటినీ కూడా మేము ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేవారికి, అంతేకాకుండా రాజకీయ పార్టీ నాయకులు అందరికీ తెలియజేస్తాము. ఈ డిమాండ్లన్నీ సాధించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కూడా పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.